హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిర్మాత సురేష్ బాబు రీసెంట్ గా ఒక ఆంగ్ల ఛానల్లో అయితే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఇంగ్లీష్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ అటు యాంకర్ అన్న ప్రశ్నకైతే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అదే విధంగా అల్లు అర్జున్ వీళ్ళ ముగ్గురులో ఎవరిది పెద్ద చెయ్యి, ఎవరిది అదే విధంగా పెద్ద హీరో అనే విధంగా అయితే అడగడం జరిగింది. ఇక అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ముగ్గురులో ఎవరు పెద్ద ఎవరు తక్కువ అని చెప్పలేమని. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి 10th డే కలెక్షన్స్ వరకు మంచి స్టార్ట్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ. ప్రభాస్ అయితే ఫస్ట్ డే కలెక్షన్ పైనే ఆయన మొత్తం 100 crores ఖచ్చితంగా దాటుతుంది. రీసెంట్ గా మనం కలికి 2898 చూసుకున్నాం. ఇంకా 100 crores దాటిన ఆయన కలెక్షన్ చూసుకుంటే అసలు కలికి కంటే ఇంకా ఆయనకున్న స్టార్డమ్ ని మనందరం చూస్తున్నాం. దాని తర్వాత వచ్చిన పుష్ప మనందరికీ తెలుసు ఎంత మంచి హిట్ ని సంపాదించింది ఏంటి అనేది. ఇంకా ఈ పుష్ప సంబంధించి మళ్ళీ రాబోతుంది. పుష్ప పార్ట్ 1 అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఆయనని స్క్రీన్ పైన చూడడానికే అటు జనాలు తండోపతండాలుగా వస్తారు అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. ఇక మొత్తం ఈ ముగ్గురులో చూసుకుంటే ముగ్గురి కంటే ఇటు సినీ రంగంలోనే కాకుండా ఇతర రంగంలో కూడా కొంతమంది ఆ సూపర్ హీరోస్, సూపర్ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగులో మాత్రం వీళ్ళ ముగ్గురు టాప్ అని అనుకుంటున్నాం. కానీ చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారని, అదే విధంగా పవన్ కళ్యాణ్ కి ఆయన స్టార్డమ్ చూసి కొన్ని మూవీస్ అప్పట్లో జానీ ఆశించినంత విధంగా రెస్పాన్స్ రాలేదని అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హీరోకి హిట్లు ఫ్లాప్లు ఉంటాయని, ఆ ఫ్లాపులు చూసుకొని హిట్లు చూసుకొని ఆనందపడడం కాకుండా అటు జనాలకి మంచి కంటెంట్ ఇవ్వాలని సురేష్ బాబు చెప్పిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.